డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండపేట నియోజకవర్గ అధ్యక్షులుగా సెట్టిబల్జ కులానికి చెందిన నరాల రమేష్ ఎంపికైన సందర్భంగా మండపేట సెట్టిబల్జ కళ్యాణ మండపం వద్ద పట్టణ సెట్టిబల్జ సంఘ అధ్యక్షులు బండి గోవింద ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పూలమాలలు సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జర్నలిజం వృత్తితో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. రమేష్ కు ఈ పదవి రావటం పట్ల సెట్టిబల్జ సంఘీయులంతా గర్విస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, సెట్టిబల్జ సంఘ గౌరవ అధ్యక్షులు పంపాన శ్రీనివాస్, సెట్టిబల్జ సంఘ వైస్ ప్రెసిడెంట్ పెంకె వెంకట్రావు, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, సొసైటీ మాజీ చైర్మన్ కుక్కల రామారావు, పెంకే గంగాధర్, మాజీ కౌన్సిలర్లు గుత్తుల గోవింద్, నామాల రామచంద్రరావు, సంఘ సభ్యులు కడలి నాగదుర్గారావు, గుత్తుల సత్యనారాయణ, నామాల సత్యనారాయణ, చల్లంగి సూరిబాబు, కాదా శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి ఒకసారి. ఒకసారి చూడండి. జర్నలిస్ట్ వర్కింగ్ ఫెడరేషన్ మండపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్రీ నరాల రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి నరాల రమేష్ చిన్న వయసులోనే ఈ జర్నలిజంలో జాయిన్ అయ్యి ఎంతో మరి ప్రతి చోటకి కూడా కష్ట నష్టాలు కూర్చి వెళ్ళి కవరేజ్ చేసుకుని మరి తనంతట తానే స్వయంగా తన చేసిన వర్క్ని ఆధారం బట్టి ఇవాళ ఈ పదవి ఆయనకు వచ్చిందని మేమంతా గర్విస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ రమేష్ మా సెట్టిబల్జ కులంలో పుట్టడం మరి ఈ పదవి సంపాదించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే మరి ఈ జర్నలిజంలో ఒక నిబద్ధత కలిగిన జర్నలిస్ట్గా ఫస్ట్ నుంచి మంచి నిజాలను వెలికి తీసే విధంగా నిర్మమాటంగా మరి పత్రికకి ఎక్కించే విధంగా ఈయన చేసిన కృషి ఎంతో అభినందనీయం. మరి ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండపేట మున్సిపల్ పరిధిలో కానీ తెలుసు నరాల రమేష్ అంటే. ఇతను దేనికి కూడా పాల్పడకుండా పరోబలకు లొంగకుండా ఉన్నట్టుగా రాసే వ్యక్తిగా మంచి పేరు సంపాదించడం జాతి తరపున మాకు ఎంతో ఆనందంగా ఉందని, మరి అలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే నిర్మోహమాటంగా ఈ జర్నలిజాన్ని చేస్తూ ఇంకా పైకి ఎదగాలని, అలాగే మంచి మంచి పదవులు అందుకుంటూ ఇంకా నిబద్ధత కలిగిన జర్నలిజం చేయాలని కోరుకుంటూ మరి ఆయనకి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.